ప్రస్తుతం మనం మక్తల్లో మక్తల్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి అయితే ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ గౌడ్ గారు ఉన్నారు. అసలు మక్తల్లో ఉన్నటువంటి ఈ ఏరియాలోని యూరియా కొరత ఏ విధంగా ఉంది, అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీళ్ళకి రైతుల విషయాల్లో బాగా ఒక అవగాహన ఉంటుంది. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. ఓకే రైట్ సార్, చెప్పండి. అంటే మీరు ఇదివరకే ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్గా చేస్తున్నారు. సో రైతుల గురించి మీకు బాగా ఒక మంచి అవగాహనే ఉండుంటుంది. అయితే చెప్పండి, గత కొన్ని రోజుల నుంచి యూరియా విషయంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, అసలు యూరియా ఈ పాటికి రైతులకు ఎప్పుడు రావాలి, ఎప్పటి వరకు డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి, ఎకరానికి ఎంత రావాలి? రైతులు ఇప్పుడు ఉన్నటువంటి అంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాల రైతులు యూరియా కోసము చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయము అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ ప్రాంతంలో యూరియా కొరతకు కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అందరికీ కష్టాలు ఉంటాయనే విషయము అందరికీ తెలిసిన విషయమే. అయితే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న ఈ సందర్భంగా రైతుల సంక్షేమ ప్రభుత్వం అని కానీ తర్వాత ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు కనీసం యూరియా ఇయ్యలేని యొక్క దీనాస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏమంటే పాలకుల వైఫల్యమే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు రైతుల పట్ల ప్రేమ చూపించి తనని ఒక ముసలి కన్నీరు కార్చుతున్నాడు తప్ప రైతులకు ఏ విషయంలో కూడా ఆయన న్యాయం చేసినటువంటి దాఖలాలు లేవు. ఒక ఉదాహరణ ఏంటంటే రైతులకు రైతు బంధువు కానుంచి రైతు బీమా కానుంచి తర్వాత విద్యుత్తు సరఫరా విషయం నుంచి తర్వాత ఇప్పుడు విత్తనాల సరఫరా నుంచి ఇప్పుడు యూరియా వరకు కూడా రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం అలా భారతదేశంలో ఏదైతే ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. రైట్. అంటే ఒకటి చెప్పండి సార్, నాకు సెంట్రల్ నుంచి స్టాక్ రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు ఈ బీజేపీ కాంగ్రెస్ ఒకరి మీద ఒకరు తోచుకోవడం తప్ప ఈ రైతులకు ఏర్పడ్డటువంటి యూరియా కొరత పైన ఏ విధంగా సమస్యను పరిష్కారం చేయాలనేది అటు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీ నాయకులు ఆలోచన చేయడం లేదు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ నాయకులు ఆలోచన చేయలేదు. ఎంతసేపు ఉంటే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు తోసుకొని కాలం గడపడం తప్ప రైతులకు మాత్రం న్యాయం చేయాలనేటువంటి ఆలోచన వీళ్ళిద్దరూ లేరు. అంటే బేసిక్గా చెప్పండి, యూరియా ఏ టైంకి అసలు రైతులకు అందాలి? ఇప్పటికి ఎన్ని రోజులు లేట్ అయింది? ఒక ఎకరానికి ఎంత యూరియా పడుతుంది? అసలు యూరియా అంటే వాస్తవంగా దేవుని దయ వలన ఈసారి మేలనే వర్షాలు రావడం జరిగింది. మనకి మేల వర్షాలు వచ్చినప్పుడు రైతులకు కావాల్సినటువంటి ఏదైతే ఎరువులను విత్తనాలను వీటిని రెండింటినుడుక రైతులకు కావాల్సినటువంటిది ఇలా వ్యవసాయ అధికారులు కానీ సంబంధించినటువంటి మంత్రులు కానీ ఆలోచన చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఒక విత్తనాలని ఎరువులని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఈ రైతులని ఏమాత్రం పట్టించుకోకుండా ఎంత అవసరం ఉందో అంత నిల్వలు ఉంచకుండా తీసుకురాకుండా కొరత ఏర్పడడం వలన ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది. రైట్. మక్తల్లో ప్రధానంగా ఇంకొక ఆరోపణ వినిపిస్తుంది. అదేంటంటే ఇక్కడ సెటిలర్స్ బేసిక్గా ఎక్కువ అండ్ 100-200 ఎకరాల గల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్లాక్లో స్టాక్ వెళ్ళిపోతుంది, చిన్న రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అని ఇక్కడ ఒక ఆరోపణ వినిపిస్తుంది జనాల దగ్గర నుంచి. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మా దగ్గర కృష్ణా పరివారక ప్రాంతం మొత్తం ఏదైతే ఉందో అక్కడ మొత్తం ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వలస వాళ్ళే ఉన్నారు. అక్కడ ఒక్కొక్క రైతుకు సగటున 50 ఎకరాల పైబడినటువంటి రైతులే ఉన్నారు. 50 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఉన్నారు, 100 ఉండదు, 200, 500 ఎకరాలను కూడా వరి సాగు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఈ సింగిల్ విండో కార్యాలయం దగ్గర కానీ తర్వాత ఫర్టిలైజర్ షాప్స్ దగ్గర కానీ ఆ యొక్క 100 ఎకరాలు ఉన్నటువంటి రైతు ఎవరు క్యూ లైన్లో నిలబడడం లేదు. ఎవరు నిలబడుతున్నారంటే సన్నకారు రైతులు మాత్రమే ఈరోజు క్యూ లైన్లో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. మరి వాళ్ళకు 100 ఎకరాలు సాగు చేసేటటువంటి మరి ఆ రైతులకు ఎరువు ఎట్లా సరఫరా అవుతుంది? ఇక్కడ 4-5 ఎకరాలు సరఫరా అది వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులకు కనీసం 2 బస్తాలు సరఫరా చేయకపోవడం వల్ల మరి చాలా అనుమానాలు ఉన్నాయి.
ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా వ్యవసాయ అధికారితో పాటు ఈ డివిజన్ అధికారి వ్యవసాయ అధికారిది సింగిల్ విండోలో ఉన్నటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యంతో పాటు వాళ్ళకు అవినీతికి ఆస్కారం ఉంది అనేటువంటి విషయాన్ని రైతులు బహిరంగంగానే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మక్తల్ ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్తో ప్రత్యేక ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ.